అండి అందరికీ నమస్తే. నేను మీ హనుమాన్ శేషాకని ప్రజెంట్ నాగేశ్వర గారు లింగరాంతండ తోటలో ఉన్నాం. ఇది లేపే అవకాశం ఎట్లా లేదంటారా? బాగానే ఉంది. ఇక మొక్కలు ఇది ఉంది కదా, ఇట్లా తొక్కితే కొద్దిగా వస్తుంది. కొద్దిగా గడ్డి బారితే మళ్ళీ ఇరిగే అవకాశాలు ఉంటుంది. గడ్డి బారితే భూమి మీద గడ్డి బారితే కొమ్మ లేపేటప్పుడు ఇరుగుతుంది కదా, ఇరగదు. ఇంకా పదన మీద ఉంటే ఏం కాదు. నీళ్ళు పెట్టి తొక్కాలి. నువ్వు నీళ్ళు పెట్టి తొక్కితే ఏం కాదు. పేపర్ మంచి సలహా ఇచ్చినావు, చాలా బాగుంటుంది. ప్లస్ వాటర్ శాతం కూడా తక్కువ ఉంటుంది, నీకు రిస్క్ తక్కువ, కలుపు రాదు. దీనివల్ల ఏంటంటే నీకు విల్ట్ సమస్య రాదు. విల్ట్ సమస్య అసలు అలాగే నాలుగు కాసింది. అది మల్చింగ్ లో ఉంది ఏంటంటే మొక్క హైట్ రాదు, మొక్క వెడల్పు వస్తుంది. దీని ఎంతసేపటికి ఏంటంటే నువ్వు హైట్ పెంచుకునే ప్రయత్నమే చేయాలి. హైట్ పెంచుకునే డ్రిప్లో మన ఎరీస్ కంపెనీ వాళ్ళే ఉంటాయి మందులు, వాళ్ళే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఎరీస్ వాళ్ళే పర్ఫెక్ట్గా పనిచేస్తే నీకు ఫర్టిలైజర్ కూడా తక్కువే పడుతుంది కదా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు ఫర్టిలైజర్. కాయ పడ్డ కంచి 999 ఎక్కువ వేయాలి, కాయ సైజ్ వస్తుంది. 13045 కూడా వాటర్ సాలబుల్ వస్తుంది, అది కూడా ఇచ్చేది బాగుంటుంది. ప్లస్ ఇది ఎంత మైక్రా నీ పేపరు? 25 మైక్రానా? నీకు తోట పోయిన తర్వాత కూరగాయలు వేసుకోవచ్చు దీంట్లోనా. పీకి తీసి ఏం కాదు, పీకొచ్చు. పీకి వేసి ఏమవుతుంది, కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉండాలి, ఇంకా గ్యాప్ ఉండాలి. నీకు ఇది కదా నా ఇష్టం. ఇంకా చెట్టు ఈ హైట్ వచ్చిందంటే నీకు ఇది కమ్ముకొని పోతుంది. ఆడ చూడు ఎట్లా కమ్ముకుందా అంటే మొన్న వానకి గాలికి కొద్దిగా ఇటు పడది, చూస్తే అచ్చురు ఆపడేది. వంగడం వల్ల మనకు అట్లా ఉంది. ఇది కూడా ఇప్పటికే ఇట్లా వచ్చింది కదా. ఏముంది, ఎంత వయసు ఇది? ఏజ్ ఎంత? ఆగస్టు 15 అంటే మగ కార్తెలు. ఇప్పుడు నువ్వు ఆగస్టు 15 వేస్తావుగా, అంతే. 15 బాగుంది తోట. ఇతరం పేరు భవస్ని కదా. ఇంకో రకం ఏమైనా తెచ్చిన? ఇంకో రకం ఇది ఉంది, ఆరుద్ర స్పైస్ ఫిట్. అదో ఆరుద్ర. ఇది భవస్ని అయితే చాలా బాగుంది చూడండి. అంటే ఆగస్టు 15 అంటే ఇప్పటికి ఎన్ని రోజులైంది? దాంట్లో 15 ఆగస్టు 90 రోజులు దాటింది. 3 నెలలు దాటింది. అట్లా 15 75 80 రోజులు తోట ఉంది. 80 కూడా లేదు, బరాబర్ 75. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే 13045లో నాటివో కానీ తాకత్ కానీ ఇది కానీ డ్రిప్లో మిక్స్ చేయాలా, డ్రిప్లో వదలొచ్చా ఒకసారి అడిగి చూడు. నేను కూడా తెలుసుకున్నా. అది ఫంగిసైడ్ అనేది భూమిలో ఇస్తే కొద్దిగా మనకి, లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇచ్చే ఒకసారి. కాపర్ ఇవ్వచ్చు ఎకరానికి 2 కిలో. ఎకరానికి కాపర్ అది బ్లూ కాపర్ ఒక పావు కిలో అంత కాపర్ ఇచ్చేస్తే నీకు విల్ట్ కూడా తగ్గుతుంటుంది. ఎకరానికి పావు అర కిలో కూడా ఇచ్చుకోవచ్చు. మామూలుగా అయితే దుక్కిలో కేజీ చల్లుతారు, సాళ్ళల్లో ½ కిలో సరిపోతుంది ఎకరానికి. ఎన్ని గేట్ వాళ్ళు ఉన్నాయి దీనికి? 2 గేట్ వాళ్ళు. 2 గేట్ వాళ్ళకి నీకు ఇటు ఒక 10 నిమిషాలు అటు ఒక 10 నిమిషాలు ఇచ్చి అంతే. ఇచ్చేసి ఆ రోజు వాటర్ పెట్టిన తర్వాతకి లాస్ట్లో 10 నిమిషాల ముందు బంద్ చేస్తావు అన్నప్పుడు కాపర్ ఇచ్చేసి మళ్ళీ నువ్వు నీళ్ళు పెట్టొద్దు. ఇక అది బాగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాతకి మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది తోట అయితే. ఇతరం కూడా భవిష్యం కూడా చాలా బాగుంది. నాకైతే కొద్దిగా నచ్చట్లేదు. మరి దీంట్లో రాదు కాయ ఏం వెళ్తుంది అనిపిస్తున్నా. మన వాట్సాప్ వీడియో పెడతాగా చూపిస్తుంది. మల్చింగ్లో రాదు నీకు, వాళ్ళంతా లేపుతున్నారు. దిగుబడి అనేది వస్తుంది. దిగుబడి నీకు తేడా లేదు.